టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్స్గా నిలిచింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా వంటి దిగ్గజ జట్టుని కూడా మట్టి కరిపించింది. అసలు ఒకసారి ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళి చూస్తే 2023లో వన్డే వరల్డ్ కప్ టీమిండియా సొంత గడ్డ మీద ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ఫైనల్లో భంగపాటు గురయ్యింది. ఇక 2024లో T20 వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాని చిత్తుగా ఓడించి ఫైనల్కి దూసుకొచ్చింది. ఈ సినారియో ఒకసారి గమనించినట్టయితే ఆస్ట్రేలియా వంటి జట్టు ఐసీసీ ట్రోఫీల్లో అద్భుతంగా ఆడుతుంది. కానీ గత 2 సంవత్సరాల నుంచి జరిగిన ఐసీసీ టోర్నమెంట్స్లో ఆస్ట్రేలియా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చూపించలేకపోతుంది. అయితే తాజా ఈ పరిణామాలపై స్పందించాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రిక్కీ పాంటింగ్. ఆస్ట్రేలియాకి కెప్టెన్గా ఉన్న సందర్భంలోనే రిక్కీ పాంటింగ్ ఆస్ట్రేలియాని వరుసగా 2 సార్లు ఓడిఐ విశ్వ విజేతగా నిలిపాడు. ప్రపంచ కప్ 2 సార్లు కైవసం చేసుకుంది. అప్పుడు కూడా ఆటగాళ్లు ఏమంతా ఓవర్ యాక్షన్ అనేది చేయలేదు. కానీ 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో మాత్రం చాలా ఓవర్గా బిహేవ్ చేశారు. ముఖ్యంగా మిచెల్ మార్ష్ ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ కప్ని గెలిచి ఒక్కసారైనా ముద్దాడాలి, తమ తలపై పెట్టుకొని గ్రౌండ్ అంతా తిరగాలి అని కోరుకుంటారు. కానీ మిచెల్ మార్ష్ మాత్రం వరల్డ్ కప్ని తన కాలి కింద పెట్టుకొని ప్రవర్తించిన తీరు వల్లే ఆస్ట్రేలియాకి ఈ దుస్థితి పట్టింది అని తను మీడియా ముఖంగా ప్రకటించాడు. అయితే ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.